మూడు జిల్లాలు వెనుకబడి ఉన్నాము. మనలో ఒకరి మీద ఒకరికి ఎప్పుడు ఈర్ష్యా ద్వేషమే తప్ప సంఘీభావం లేదు. అది కొద్ది రోజులు విడనాడండి. మనందరం ఒకటై కొంతమంది మనలోనే ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు. పెద్దలిచ్చిన ఆస్తులు కొంతమందికి ఉన్నాయి, ఏమీ లేని వాళ్ళే అతి ఎక్కువ మంది మన గోస్తాల్లో ఉన్నారు. ఖచ్చితంగా మనం సంఘటితమయ్యి మనకున్న వ్యక్తిగత బాధలు, వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగతంగా వృత్తిలో ఉన్నవి ద్వేషాలు పక్కన పెట్టుకొని మనం ముందుకు సాగడానికి, మన ముందు తరాల పేరు వస్తారైనా ఫలానా వాళ్ళు మనకి చేసి పెట్టారా అని మన పేరు తలుచుకొని వాళ్ళు బ్రతకడానికి, రేపు మన బిడ్డలకి ఎవరికైనా పనికి వచ్చేది. ఆయన చెప్పినట్టు మనం న్యాయవాదికి వస్తాం, స్టాఫ్ నర్స్, హెచ్వి ఆ చదువుకి డాక్టర్ అని కాదు, ఆర్ఎంపీ డాక్టర్, ఆయన కాంపౌండర్ చేసి కొద్ది రోజులు వృత్తి చేస్తే ఆర్ఎంపీ డాక్టర్. మనం పుట్టిన నుండి చచ్చిన వరకు వస్తామే మనకు ఐడెంటిటీ లేదు. ఆయన అన్నది ఐడెంటిటీ తెచ్చుకోవాలి. కేరళ స్టేట్లో ఐడెంటిటీ ఇస్తున్నారు. కేరళ స్టేట్లో కోర్ట్ స్టాంప్ డ్యూటీ అంటే కోర్టు మనం పేమెంట్ చేసే స్టాంప్ డ్యూటీ 0.5% ఇస్తే కొన్ని కోట్ల రూపాయలు. అది ఎలా చేసుకోవాలనేది మాస్టర్ నాకు కూడా విపులంగా తెలియదు, పై తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్న తర్వాతే కృష్ణ గారు బొబ్బులు ఫోన్ చేశారు, మీరు పెట్టండి అని. నాకు కూడా మనందరూ తెలుసుకొని ఏదో ఒకటి చేద్దాం, ఎలా ముందుకు వెళ్దాం, మన తర్వాత వాళ్ళకి నేను ఉపయోగపడుతుంది. మనకి ఈజీగా ఇదేంటరా ఇది రాలేదు, ఏం తెలియదు, ఎందుకు వెళ్ళాం మనం అంటున్నాం. మనలో మనం కలిసి ఉన్నాం, వృత్తిలో మనం ఒకరికొకరు భాగస్వాములు అవుదాం. మీకు వసూలు చేసుకునే వాళ్ళు బ్రోకరేజ్ చేసుకుంటారు. ఒకడెళ్ళి 5 రూపాయలు అడ్వాన్స్ ఇస్తే ఇంకోటి ఆ వసూలు మాట్లాడుతుంది. వాళ్ళలో యూనిటీ ఉంది, మనకి లేదు. నిజంగా కర్మ అనుకోవాలో 10 మందికి సలహాలు ఇస్తాం, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, నువ్వు ఎలా తప్పించుకోవచ్చు, లేకపోతే నువ్వు ఎలా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా అయితే తప్పు చేసినట్టు అవ్వదని మనం చెబుతాం. కానీ మనం ఎప్పుడు తప్పులు చేసుకెళ్తాం. మనం తప్పునంటే తప్పు అమానపరంగా చేయట్లేదు, వ్యక్తిగతంగా మన గుమస్తానం మనకు మనమే శిక్ష విధించుకుంటాం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఏది చెప్పినా తప్పుంటే మాత్రం క్షమించండి. ఇప్పుడు విశాఖపట్నం అధ్యక్షులు మాట్లాడుతున్నారు. పెద్దలు అనకూడదు, నేను మీకంటే పెద్దవాడిని, నాకు పుస్తకంలో వస్తే అది అమలు వస్తే ఇప్పటికి 50 సంవత్సరాలు పుట్టే 55 సంవత్సరాలు అడ్డుపెట్టినాను, ఒకే న్యాయాలయానికి పనిచేశాను. ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఇది రాలేదు అది రాలేదు ఏం చేసి అందరూ మాట్లాడుతున్నారు, వ్యక్తులు మాట్లాడుతున్నారు, సోదర సభ్యులు కూడా ఆశిస్తున్నారు. బాగుంది. మనము పేడుకొనొస్తా చేస్తూ ఏం సాధించాం ఒకసారి మనం చేసుకుంటే బాగుంటుంది నా భావన. ఎందుకంటే నేను పేడుకొనొస్తా పని చేసినప్పుడు పార్టీ అన్నవాడు మాదే వచ్చేవాడు. ఈ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి అన్ని రికార్డు పరిశీలించిన తర్వాత వేరేగా తెలుగు పెడితే వాసు చూసేవాడు. నేను చూడకుండా ఎప్పుడు కూడా ఏ రాయి కూడా చూడలేదు, నేను పనిచేసిన అసలు చూడలేదు. తెలుగుబాబు